హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిరా మెలోడీస్. లాస్ట్ ఎపిసోడ్లో అయితే కనుక హీరోయిన్ దగ్గర ఉన్న బొకేని చూసి చాలా జెల్సీగా ఫీల్ అయ్యి ఆ బొకేని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తుంటాడు కదా. హీరోయిన్ ఏమైనా బొకేని తీసుకుంటా ఉంటే హీరో మళ్ళీ వెనక్కి వచ్చి ఆ బొకేని పాడేసి హీరోయిన్ తీసుకొని వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు కంటిన్యూషన్ చూసేయచ్చు. హీరో అలా వెళ్తూ ఉంటే హీరోయిన్ అంటది, ఆ బొకేని నాకు ఎవరిస్తే నీకు ఎందుకు పాడేసా ఒకటి అంటే అది నా ఇష్టం, నీ దగ్గర వేరే వాళ్ళ వస్తువులు ఉండకూడదు అనేసి హీరో వెళ్తూ ఉంటే హీరోయిన్ కోపం వచ్చేస్తే కొట్టేయాలి అన్నట్టుగా చెప్తా ఉంటుంది. హీరో అనమాట వెనక్కి తిరిగి చూసేసరికి హీరోయిన్ అయితే కనుక అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది రా లోపలికి అనేసి అంటే, ఫస్ట్ ఏమో క్లాసికల్ మ్యూజిక్ తీసుకువెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తీసుకువెళ్తావు, నేను ఈ ప్లేస్కి గట్ట ఏమి రాను, అసలు డేట్ చేసే అమ్మాయిని ఎటువంటి ప్లేసెస్కి తీసుకువెళ్ళాలి నీకు ఆ మాత్రం కూడా తెలియదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే దానికి హీరో అంటాడు, హే నువ్వు నాకే చెప్తున్నావా, నాకు ఇటువంటి విషయం బాగా తెలుసా అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అనమాట, ఆహా నేను చూస్తుంటే అర్థమవుతుందిలే నాకు, నువ్వు తీసుకెళ్ళి ప్లేసెస్ని బట్టి ఈసారి నువ్వు నన్ను తీసుకువెళ్ళడం కాదు నేను తీసుకువెళ్తారా అనేసి హీరో చెయ్యి పట్టుకొని హీరోయిన్ అనమాట తీసుకొని వెళ్తూ ఉంటుంది. హీరో ఇదంతా అయితే కనుక దూరం నుంచి టిన్హాన్ చూస్తూ ఉంటాడనమాట. హీరో అనమాట, ఏంటి నేను ఏమైనా చిన్నపిల్లనా నా చేయి పట్టుకుని వదిలే అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అనమాట అలా చూస్తూ ఉంటుంది. ఇదంతా అయితే కనుక టిన్హాన్ గమనిస్తూనే ఉంటాడు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక ఒక టాయ్ స్టోర్కి వచ్చి ఉంటారు. హీరో అంటాడు, నేను ఏమైనా 10 years కిడ్నా చెప్పు నన్ను ఇక్కడ తీసుకొచ్చు అంటే, బట్ నేను 10 years పిల్లలకి లెసన్స్ చెప్తాను కదా, ఎందుకంటే నేను టీచర్ని కదా, అందుకోసం ఇక్కడ తీసుకొచ్చా అనేసి హీరోయిన్ ఉంటుంది. అలాగనమాట హీరోయిన్ తీసుకుని వెళ్ళి అక్కడ టాయ్స్ ఉంటాయి, టాయ్స్ని అయితే కనుక ఫిట్ చేయాలన్నమాట. అదంతా చదువుతా అనమాట చేస్తూ ఉంటే హీరో అంటాడు, నువ్వు ఇంత తాడి చెట్లాగా ఎదిగావు, ఇప్పుడు చిన్నపిల్లలు 10 సంవత్సరాల పిల్లలు చేసేది నువ్వు చేస్తావా అంటే, నేను ఇదే చేస్తా చూడు అనేసి హీరోయిన్ అనమాట ఏదో చేసేసి దానిలాగా చేసేస్తూ ఉంటుంది. బట్ హీరోయిన్ అది అసలు ఫిట్ చేయడానికి రాదనమాట. హీరో అలా పక్క తిరిగి చూసేసరికి ఒక బాబు అయితే కనుక వాళ్ళ అమ్మని టాయ్ కొనమనేసి అడుగుతూ ఉంటాడు. హీరో అదంతా అలా చూస్తూ ఉండనమాట. ఒక ఫ్లాష్ బ్యాక్ని అది కానీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. మన హీరో చిన్నప్పుడు అనమాట, ఇప్పుడు మన హీరో వాళ్ళ అమ్మ అని పిలుస్తున్నాడు కదా, ఆవిడ యొక్క సొంత కొడుకు చనిపోయి ఉంటాడు అనమాట. ఆ ఫెర్నాల్కి మన హీరో వెళ్ళుంటాడు. ఆవిడనమాట చాలా ఏడుస్తూ ఉండేసరికి మన హీరో అనమాట డే అంతా అక్కడే ఉండి ఆడుకుంటా అనమాట ఆవిడనైతే కనుక గమనిస్తూనే ఉంటాడు. ఆవిడ వచ్చేసి బాగా ఏడుస్తూ ఉంటే మన హీరో వెళ్ళనమాట కర్చీఫ్ ఇచ్చేసి ఎడవకమ్మా అనేసి అని ఉంటాడు. అమ్మ నా పిలుపు విన్న ఆవిడైతే కనుక మన హీరోని గట్టిగా హక్ చేసుకొని అనమాట ఏడుస్తూ ఉంటుంది. ఇంతకీ చెప్పాలంటే మన హీరో వచ్చేసి ఆవిడ సొంత కొడుకు కాదనమాట. సో ఆవిడకి కొడుకు పోవడంతో మన హీరోకి కూడా అమ్మ ఉండదు, అందుకోసం వీళ్ళిద్దరూ దగ్గర అయి ఉంటారు. ఇదంతా ఇంకా వాళ్ళ తాతయ్య చూస్తూ ఉంటాడు. ఇదంతా మన హీరో గుర్తెచ్చుకుంటా ఉంటే హీరోయిన్ అంటుంది, అదేంటి నువ్వు కళ్ళు తెరుచుకొని పడుకుంటావు ఏంటి అలా చూస్తున్నావు అంటే హీరో అంటాడు, అదంతా ఏమీ కాదులే ఏదో గుర్తుకొచ్చింది నాకు, సరే అయితే ఉండు మనకి ఏమైనా తాగడానికి తీసుకొస్తా అంటే హీరోయిన్ అంటది, ఈరోజు నువ్వు చూస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది, హెల్త్ ఏమైనా బాగోలేదంటే అటువంటిది ఏమీ లేదు ఉండు డ్రింక్స్ ఏమైనా తీసుకొస్తా అనేసి మన హీరో వెళ్ళుంటాడు. హీరోయిన్ అసలే తిని ఎక్కడికి వెళ్తున్నాడా అనేసి పైనుంచి కిందకు చూస్తూ ఉంటుంది. మన హీరో అది కనుక ఆ హీరో అనమాట కొన్ని ఆట వస్తువులు కొనేసి అనమాట చిన్నబాబు ఏడుస్తూ ఉంటాడు కదా, ఆ పిల్లోడికి ఇచ్చమాట ఆడుకొనేసి ఇస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి మన హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి టిన్హాన్ వాళ్ళ అమ్మని అండ్ హీరో వాళ్ళ అమ్మని తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. టిన్హాన్ వాళ్ళ అమ్మ అనమాట తాతయ్య గారితో ఈ మధ్యలో లించున్ అయితే కనుక ఒక అమ్మాయితో ఎక్కువగా కనిపిస్తున్నాడు. మొన్న ఒకసారి క్లాసికల్ మ్యూజిక్కి వెళ్తే అక్కడ కూడా కనిపించాడు. ఏంటి విషయం అంటే దానికి హీరో వాళ్ళ అమ్మ అంటది, తను వచ్చేసి వాళ్ళ క్లయింట్ అంతే అంటే, అవునా నేను ఇంకా ఏదో అనుకుంటున్నానులే అనేసి టిన్హాన్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. బట్ ఈవిడంటది అటువంటిది ఏమీ లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు నా కొడుకుని అనేసి ఈవిడ వెనకేసుకొస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట అది ఫిట్ చేస్తూ ఉంటుంది టాయ్ని, బట్ దాని వల్ల కాకపోయేసరికి వెనక నుంచి మన హీరో వచ్చనమాట హీరోయిన్ చేతులను పట్టుకొని అదంతా ఫిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక హీరో ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మన హీరో అనమాట ఇదిగో ఇంతే సింపుల్ అనేసి పక్కకు వెళ్ళి కూర్చుని ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటే హీరో అంటాడు, నువ్వు ఇదంతా ఫిట్ చేసేటప్పటికి చాలా టైమే పట్టేలా ఉంది, నీకు ఎలా ఫిట్ చేయాలో ఉండు నేను నేర్పిస్తా అనేసి మన హీరో అది కనుక నేర్పిస్తూ ఉంటాడు. మన హీరోయిన్ అలా చూస్తూ ఉంటే హీరో అంటాడు, నువ్వు వచ్చేసి స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పాలి కాబట్టి అన్ని విషయాలు నువ్వు బెస్ట్గా ఉండాలి కాబట్టి అన్ని విషయాలు బెస్ట్గా నేర్చుకోవాలి అనేసి హీరో అంటా అనమాట. నువ్వేమేమి నేర్చుకున్నావు అసలు నీకు ఏమేమి వచ్చు అంటే మన హీరోయిన్ చాలానే చెప్పుకుంటుంది. ఓహో అయితే నువ్వు మీ స్టూడెంట్స్ దగ్గర చాలా మంచిగా ఉంటావు అయితే అనేసి మన హీరో అనమాట. సో దాన్ని ఎలా ఫిట్ చేయాలనేసి అంతా ఫిట్ చేస్తుంటాడు. మన హీరో అండ్ హీరోయిన్ బయటకు వచ్చేసరికి వర్షం పడతా ఉంటుంది అనమాట. ఈ వర్షంలో మన హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. హీరో స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది హీరోకి, వాళ్ళ సొంత అమ్మ. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాం అనేటప్పటికీ వాళ్ళ అమ్మ దగ్గరికి అనమాట ఒక పర్సన్ వచ్చి హగ్ చేసుకుని ఉంటాడు. వాళ్ళిద్దరికి ఇంకొక పాప కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ ముగ్గురిని అలా చూసేసరికి మన హీరో అక్కడే ఆగిపోయి ఉంటాడు. వాళ్ళ ముగ్గురు అనమాట కారు ఎక్కేసి వెళ్ళిపోయి ఉంటారు. మన హీరో వాళ్ళ అమ్మ అనమాట హీరో చిన్నగా ఉన్నప్పుడే వదిలేసి తను వచ్చేసి వేరే మ్యారేజ్
చేసుకుని ఉంటుంది. అదే విషయం మన హీరో గుర్తెచ్చుకుంటా ఉంటే హీరోయిన్ అనమాట హీరో ఫిట్ చేసిన టాయ్స్ హీరోకి ఇచ్చి ఇది జ్ఞాపకంగా ఉంచుకో అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అనమాట ఒక్క నిమిషం ఉండు అనేసి లోపలికి వెళ్ళనమాట ఒక గొడుగు తీసుకుని వచ్చి ఉంటాడు. నాడు బయటికి వెళ్దాం అనేసి మన హీరోయిన్ అయితే కనుక గొడుగు తీసుకుని వెళ్తూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే కనుక చాలా బాగుంది అన్నట్టుగా వెళ్తూ ఉంటే మన హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ సీన్ చాలా క్యూట్గా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అని చూపిస్తూ ఉంటారు. తను అనమాట హీరోయిన్ వాళ్ళ రూమ్కి వచ్చేసరికి ఎవరైనా నాకు తెలియకుండా ఉన్నారా అనేసి ఇల్లందరూ ఎదుగుతూ ఉంటుంది. ఏంటి నీ పిచ్చి అంటే ఏమో నాకు తెలియకుండా ఏ అబ్బాయినా ఉన్నాడేమో అని చూస్తున్నా అనేసి అంటే హే నువ్వేంటి మరి అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పేరు వచ్చేసి యుంజిన్కి అనమాట హీరోయిన్ విషయం చెప్పుంటుంది ఇలా హీరోతో డేట్ చేస్తున్నాను అనేసి. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో అదే కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి అనమాట వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి ఒరే మనవాడు డిన్నర్ చేద్దాం వస్తావా అంటే ఎవడు వచ్చేది నాకు చాలా పని ఉంది, నీకు పని లేదని నాకు పని లేదు అనుకుంటున్నావా ఏంటి, నేను రాను అనేసి మన హీరో అది కనుక అంటా ఉంటే ఏంటి నువ్వు నాకే ఎదురు చెప్తున్నావంటే నీకు ఇది చెప్పడానికి నేను ఏమైనా భయపడతాను అనుకుంటున్నావు ఏంటి, నాకు ఫుల్గా వర్క్ ఉంది కాబట్టి ముందు నా పని చెడగొట్టుకనేసి హీరో ఫోన్ పెట్టిస్తుంటాడు. నెక్స్ట్ సీన్లో అనమాట హీరో అండ్ హీరోయిన్కి ఏదైతే కాంట్రాక్ట్ జరిగిందో అదంతా ఇది కనుక వాళ్ళ ఫ్రెండే చెప్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అనమాట హీరో గురించి తెలుసుకుని అనమాట తను వచ్చేసి చాలా బాగుంటాడు అనుకుంటా కదా, సో తను నేను ఎప్పుడు చూడలేదు కానీ బట్ తన గురించి విన్నా కాబట్టి నువ్వు వచ్చేసి తనతో కంటిన్యూ చెప్పు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటామంటే హీరోయిన్ అనమాట తను కొడతా ఉంటుంది. సర్లే కానీ నిజం చెప్పు మీరు ఇద్దరు కిస్ చేసుకున్నారు, ఎలా కిస్ చేసుకున్నారు, బాగా కిస్ చేసుకున్నారు కదా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే హీరోయిన్ అనమాట ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు అనేసి కోపంగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది సర్లే కానీ తను వచ్చేసి నిన్ను రెగ్యులర్గా మీట్ అవుతాడు అంటే లేదు తను వచ్చేసి చాలా బిజీ కదా అప్పుడప్పుడే కలుస్తూ ఉంటాడు, ఈరోజు వచ్చేసి ఆర్ట్ ఎగ్జిబిషన్ తీసుకువెళ్తానన్నాడు అనేసి అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఏంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట స్కూల్కి వచ్చారనమాట అక్కడ ఉన్న పిల్లలకి గిఫ్ట్స్ కట్టండి ఇస్తూ ఉంటుంది అనమాట. సో అనాథ ఆశ్రమానికి వచ్చి ఉంటుంది. వచ్చి అక్కడ ఉన్న పిల్లలతో ఇది కనుక డే అంతా స్పెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న టీచర్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసి గంగన్ స్టైల్ స్టేడియం ఎక్కడ ఉంది అంటేని ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి అక్కడికి 3 hours టైం పడుతుంది మేడం అనగానే ఓ మై గాడ్ అనేసి హీరోయిన్ అయితే కనుక మొత్తం అంతా రూట్ అంతా తెలుసుకుంటూ ఉంటుంది. ఈ లోపల హీరో అయితే కనుక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏదో విధంగా అయితే కనుక ఆ ప్లేస్కి వచ్చేస్తుంటుంది మన హీరో ఉన్న ప్లేస్కి. హీరోని చూస్తానమాట హాయ్ అనేసి నవ్వుతూ ఉంటే హీరో అనమాట ఎంతసేపు వెయిట్ చేయమిచ్చి ఎలా నవ్వుతుందో చూడనేసి మన హీరో తిట్టుకుంటూ ఉంటాడు. సో మన హీరోయిన్ అది కనుక 1 hourలో వచ్చేస్తారనేసి 3 hours వెయిట్ చేయించుంటుంది హీరోని. అలా వీళ్ళిద్దరూ అయితే కనుక లోపలికి వెళ్తూ ఉంటే హీరోయిన్ అనమాట ఫేస్ దాచుకుంటూ ఉంటే హీరో అంటాడు ఎందుకో ఫేస్ దాచుకుంటున్నావు అంటే చూసావు కదా ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాస్ ఉన్నాయి, నా ఫేస్ ఎవరికైనా తెలిసిపోద్ది కదా, నేను వచ్చేసి నీ గర్ల్ ఫ్రెండ్ తెలిసిపోద్ది కదా అంటే ఇప్పుడు తెలిస్తే నష్టమేముంది నువ్వు వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్వే కదా అనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్ని గట్టిగా పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు అనమాట అలా ఎగ్జిబిషన్ అన్నీ చూస్తూ ఉంటే హీరోయిన్ అనమాట చాలా బాగుంది కదా ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే దానికి హీరో అంటాడు ఈ పెయింటింగ్స్ వేసింది ఎవరో కాదు మా ఆంటీ వాళ్ళ హస్బెండ్ అందుకోసం ఇక్కడ తీసుకొచ్చాను నేను అనేసి హీరో అంటా ఉంటే హీరోయిన్ అనమాట మీ ఆంటీ వాళ్ళ హస్బెండా అంటే నీకు అంకుల్ అవుతాడు అంకుల్ అని చెప్పచ్చు కదా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి హీరో అనమాట అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి వాళ్ళ అంకుల్ వచ్చి ఉంటారు. వాళ్ళ అంకుల్ ఎవరో కాదనమాట మన హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో మన హీరో వచ్చేసి వాళ్ళ అమ్మనే ఆంటీ అనే పిలుస్తూ ఉంటాడు. ఆయన అంటాడు మీ అమ్మ నేను చాలా మిస్ అవుతుంది రావచ్చు కదా అంటే సరే చూస్తానులే అనేస్తే మన హీరో అని ఉంటాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. మన హీరో అండ్ హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. దూరం నుంచి ఒక పర్సన్ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. సో హీరోయిన్ అనమాట నువ్వు వచ్చేసి మీ ఆంటీ వాళ్ళ హస్బెండ్ అని చెప్పావు కదా బట్ ఆయన ఏంటి మీ అమ్మ ఒకటి అంటున్నాడు నాకు ఏం అర్థం కావట్లేదు నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అనమాట ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను అనేసి హీరో అంటాడు. లోపల అక్కడికి ఒక పర్సన్ వచ్చి ఏ డాడా నువ్వేంటి ఇక్కడ అనేసి అని అంటా ఉంటాడు. హీరోయిన్ అనమాట ఏ సన్హు నువ్వేంటి ఇక్కడ అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఈ లోపల హీరో అసలు మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి హీరో అడుగుతూ ఉంటే దానికి హీరోయిన్ చెప్తా ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ యుంజున్ వాళ్ళ బ్రదర్ తిను అనేసి సన్హు అనేసి పరిచయం చేస్తుంటే తను కూడా అనమాట తిను వచ్చేసి నా సిస్టర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తిను అంతేకాదు మా ఇద్దరు రిలేషన్ కూడా చాలా స్పెషల్ అనేసి తను అని అంటాడు. హీరోకి అనమాట చాలా జెలసీ అనిపించి అనమాట డాడా నాకు ఏ విషయం ఉన్నా కానీ అన్ని విషయాలు చెప్తుంది తన లైఫ్లో ఎవరు అబ్బాయిలు లేరు అయినా సరే మేమిద్దరు రిలేషన్లో ఉన్నాం అనేసి హీరో అనమాట తను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అనమాట నీకు తర్వాత కాల్ చేస్తా అనేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ అనమాట అసలు నువ్వేంటి ఇంతలాగా తయారవుతున్నావు నేను తనతో మాట్లాడితే నీకేమైంది ఇక్కడ అనేసి హీరోయిన్ అంటూ ఉంటే తను వచ్చేసి
నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అంతే కదా, సో తను వచ్చేసి నాకు ఫ్రెండ్ లాంటి వాడు అంటే, ఏంటి ఫ్రెండా ఏమైనా నీకు ముందే చెప్పాను కదా నీ లైఫ్లో ఇంకొక అబ్బాయి అంటూ ఉండకూడదు, నేనే అయి ఉండాలి అంటే, అయితే మేమిద్దరం కలిసి 10 years నుంచి ఉంది మాకు పరిచయం, ఇప్పుడు నువ్వు చెప్పావని నేను తను వదిలేయాలా అనేసి అంటే, ఏ వదలవా అంటే, అదేంటి తను వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యే కదా అంటే, నీకు అన్నయ్య కాదు కదా కాబట్టి తనతో మాట్లాడకు నువ్వు అంటే, సర్లే నువ్వు సైకోలో తయారవుతున్నావు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది, కార్లో ఎక్కువ ఉంటుంది సారీ. ఇలా నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ అంకుల్ని చూపిస్తూ ఉంటారు, అక్కడికి వాళ్ళ అమ్మాయి వచ్చు అనమాట. అన్నయ్య వచ్చాడు అన్న ఒక డాడీ వెళ్ళిపోయాడంట, వెళ్ళిపోయాడమ్మా అనేసి వాళ్ళ డాడీ చెప్పుంటాడు. ఈ అమ్మాయి ఎవరంటే మన హీరోకి ఒకసారి ఫోన్ చేసి ఎరా అన్న నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అనేసి అడుగుంటుంది కదా, ఆ అమ్మాయి అనమాట హీరో వాళ్ళ చెల్లి. నెక్స్ట్ సీన్లో అనమాట హీరో అంటాడు, నువ్వు వచ్చేసి నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు కదా యున్జిన్ అంటే, తను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్, మేము స్కూల్ కాలేజ్ 10 years నుంచి అసలు విడిపోలేదు, వాళ్ళ అన్నయ్యే సన్హు అనగానే హీరో చాలా కోపంగా చూస్తూ ఉంటే హీరోయిన్ అంటది, నేను పేరే కదా చెప్పాను ఎందుకు అంతలా మొహం మార్చుకున్నారు మీరు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు అనమాట హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి చాలా మంది అక్కడ ఉండుంటారు. అది చూసి హీరోయిన్ అనమాట అసలు ఏం జరిగింది అనేసి అక్కడ వాళ్ళని అడుగుతూ ఉంటే, అయ్యో టీచర్ మీకు తెలియదు కదా ఈ పక్కింట్లో దొంగలు పడ్డారు, మొత్తం అన్ని తీసుకుని వెళ్ళిపోయారు, జాగ్రత్తగా ఉండండి, మీరు ఒంటరిగా ఉంటారు కదా, అయినా సరే ఈ అబ్బాయి ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ అంటే, అనేసి మన హీరో అనమాట హీరోయిన్ అక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మన హీరోయిన్ అనమాట ఎందుకు పైకి వచ్చి వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఉండి నేను వస్తున్నాను కదా ఇదంతా నేను చూడాలి అనేసి మన హీరో అయితే కనుక చుట్టుపక్కల వాతావరణం గట్ట ఎలా ఉందనేది మొత్తం అంతా చూస్తూ ఉంటే హీరోయిన్ అంటే, చాలే వచ్చింది ఫస్ట్ వెళ్ళిపోండి అంటే, ఫస్ట్ నువ్వు కీస్ తీసుకొని లోపలికి వెళ్ళు అప్పుడు నేను వెళ్తా అనేసి హీరోని ఉంటాడు. సరే కదా అనేసి మన హీరోయిన్ కూడా అనమాట డోర్ అయితే కనుక ఓపెన్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా లోపలికి వస్తూ ఉంటే హీరోయిన్ ఉంటుంది, అదేంటి వెళ్ళిపోతాను అన్నావు కదా లోపలికి ఎందుకు వస్తున్నావంటే, నేను వస్తే నాకు చిన్న పని ఉంది అనేసి మన హీరో లోపలికి వచ్చి ఉంటాడు. హీరోయిన్ అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఒకటి అంటే, మన హీరో మాత్రం ఇల్లంతా సేఫ్గా ఉందా లేదా అనేసి డోర్స్ అండ్ లాక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే గొల్లాలు గట్ట మంచిగా పడుతున్నాయా లేదా అనేసి అంతా చెక్ చేస్తూ ఉంటే హీరోయిన్ అంటది, నువ్వేమన్నా పోలీసు అనుకుంటున్నావా, నేను ఏదో ఖైదీలాగా అన్నీ చెక్ చేస్తాను అంటున్నావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, దానికి హీరో అనమాట, అదేంటి దొంగలు పడతారు అంటున్నావు కదా నీ సేఫ్టీ నేను చూసుకోద్దా అనేసి హీరో అయితే కనుక అంతా చూస్తాను అనమాట. వెనక్కి తిరిగి చూసేసరికి హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక మన హీరో అయితే కనుక అలా చూస్తూ ఉంటే, హీరోయిన్ అనమాట ఏం చేస్తున్నావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. లోపల హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గరికంటే లాక్కుంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది, ఇంకా చాలు వెళ్ళిపో అనేసి అంటే, దానికి మన హీరో అంటాడు, లేదు నాకు కిస్ కావాలి అనేసి మన హీరో అని అంటాడు. హీరోయిన్ అలా సైలెంట్గా ఉండేసరికి మన హీరో కిస్ చేసుకుందామని కిస్ పెట్టుంటాడు. బట్ మన హీరోయిన్ అయితే కనుక ఫేస్ పక్క తిప్పిస్తుంటుంది. మీరు వెళ్ళండి చాలులే అనగానే హీరో అనమాట చాలా డిసప్పాయింట్ అయ్యి, సర్లే వెళ్ళిపోతానులే అనేసి అలా వెళ్ళుంటాడు. అక్కడైతే కనుక జీసు ఫోటోలు చూసి, ఈ వేస్ట్ కూడా ఫొటోస్ నీ ఇంట్లో ఉండడం అవసరమా అనేసి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. సరే నేను వెళ్తున్న డోర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకో ఓకేనా అనేసి వెళ్ళిపోయి ఉంటే మన హీరోయిన్ అయితే దేవుడా నాకేమవుతుంది అనేసి అనుకుంటా ఉంటే మన హీరో దేనికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, ఇదంతా గుర్తించుకొని వెళ్తాం. నెక్స్ట్ సీన్లో హీరోకి అనమాట హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి వాళ్ళ ఫ్రెండ్ని కలవడం కోసం మన హీరో వచ్చి ఉంటాడు. లాయర్ అంటాడు, సరే కానీ డేటింగ్ ఒకటి అంతా ఎలా జరుగుతుంది బాగానే జరుగుతుంది అంటే, ఈరోజే మేము ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళామనేసి హీరో చెప్పడంతో, అదేంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడం ఏంట్రా లవర్స్ అటువంటి వాటికి వెళ్తారా అంటే, వెళ్ళకూడదు అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పుంటాడు. హీరోయిన్ కూడా అనుంటుంది కదా, నాకు ఇటువంటి ప్లేసెస్ ఏమి ఇష్టం ఉండదు, నువ్వు ఎందుకు తీసుకువెళ్తున్నావు నన్ను వేరే ప్లేసెస్కి తీసుకువెళ్ళచ్చు కదా అనేసి అవి గుర్తెచ్చుకుంటామంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, లవర్స్ అంటే బీచ్లకు వెళ్ళాలి, లేకపోతే పార్కులకు వెళ్ళాలి, మూవీస్కి వెళ్ళాలి, చేతులు పట్టుకోలేదు కదా, డేట్ అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్కి క్లాసికల్ మ్యూజిక్ కాదు అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పుకుంటాడు. హీరో అనమాట ఇంటికి వచ్చేసి అదే ఆలోచిస్తా అనమాట, హీరోయిన్ యొక్క కీ చైన్ అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట హీరో యొక్క కీ చైన్ చూస్తూ అనమాట ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల తనకి జీసు ఫోన్ చేసి తనకి ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉండేసరికి హీరోయిన్ అడుగుంటాడు. హీరోయిన్ కూడా అనమాట సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటుంది ఫోన్లో. హీరో కూడా హీరోయిన్కి ఫోన్ చేసేసరికి బిజీ టోన్ వస్తుంది, ఏంటి ఈ టైంలో బిజీ టోన్ వస్తుంది అనేసి హీరో అనుకుంటా ఉంటే, హీరోయిన్ అనమాట ఫోన్ మాట్లాడేసి, సరే అయితే నెక్స్ట్ సాటర్డే కలుద్దాం అనేసి జీసు అనడంతో, ఓకే మార్నింగ్ కాల్ అప్పుడు కలుద్దాం అనేసి హీరోయిన్ ఫోన్ పెట్టేసి ఉంటుంది. వెంటనే ఫోన్ వచ్చేసరికి జీసు చెప్పు అనగానే హీరో అంటాడు, ఏంటి జీసువా ఫోన్ నేను చేశాను అంటే, ఇప్పుడు వరకు నువ్వు ఆ చిన్న పిల్లడితో మాట్లాడావా, అయినా సరే వాడికి నీకు మాట్లాడితే వాడికి వచ్చేసి 21 years, వన్ డేట్ చేస్తావేంటి నువ్వు అంటే, ఎందుకు చేయకూడదు, అయినా సరే ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది, అయినా సరే లేనిపోని ఏమెట్టుగా నాకు అటువంటి ఉద్దేశం ఏమీ లేదు అనేసి అంటే, హీరో అంటాడు, చూడు మనం కూడా ఇక్కడ నుంచి అందరు కపుల్స్లా ఉండాలి, నువ్వు వచ్చేసి ఎవరితోనూ మాట్లాడకూడదు, నువ్వు సో ఎటువంటి ప్రెసిడెంట్ అయినా క్లబ్కి గట్రా అటువంటి ఏమి నాకు కుదరదు అర్థమవుతుందా,
నీ లైఫ్లో ఇప్పుడు వరకు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అనేసి హీరో అని అంటాడు. హీరోయిన్ అనమాట, కపుల్స్ అన్న వాళ్ళు ఇటువంటి రూల్స్ పెట్టుకుంటారంటే ఏమో అదంతా నాకు తెలియదు, నేను మాత్రం పెడుతున్నా అనేసి హీరో అని అంటాడు. సో వీళ్ళిద్దరు అలాగ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా టైం అనమాట. ఒకరికొకరు టైంనే మర్చిపోయి హీరో అంటూ ఉంటాడు, ఇప్పుడు వరకు వచ్చేసి నేను ఈ టైం వరకు ఎవరితో మాట్లాడాలి తెలుసా అంటే, ఈ లోపల హీరోయిన్కి అనమాట డోర్ కొట్టే సౌండ్ వినిపించి అయ్యో ఎవరో వచ్చినట్టు ఉన్నారా అని, కానీ హీరో అనమాట డోర్ ఓపెన్ చేయకు నేను వస్తున్నా ఉండు అనేసి హీరో అంటూ ఉంటే, నేను వస్తున్నా అనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల డాడా నేను హ్యుంజిన్ అనేసి వాళ్ళ ఫ్రెండ్ అని అంటూ ఉంటే, ఓ మా ఫ్రెండ్ వచ్చింది హ్యుంజిన్, సరే అయితే నీతో నేను తర్వాత మాట్లాడతా అనేసి ఫోన్ పెట్టేసి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వచ్చి, ఏంటి నువ్వు మళ్ళీ జీసు గారితో ఫోన్ మాట్లాడతావా, చిన్నపిల్లడితో నీకు మాట్లాడింది అనేసి నేను మళ్ళీ మొదలెడతా ఉంటుంది. నువ్వు కూడా తనలాగా ఎందుకు మాట్లాడుతావంటే, సర్లే కానీ నాకు ఈ విషయం చెప్పు, నువ్వు వచ్చేసి రోజు మార్నింగ్ మా అన్నని కలిసావంట కదా, మా అన్న చెప్పాడు నీ బాయ్ ఫ్రెండ్ మాట తీరు చాలా కఠినంగా ఉందంట కదా అంటే, కదా తను అలాగే ఉంటాడు అనేసి తను అంటూ ఉంటుంది. లోపల హీరో అయితే కనుక హీరోయిన్ ఇచ్చిన టాయ్స్ వంక చూస్తూ అనమాట ఫిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, మా అన్న చెప్పాడు తను వచ్చేసి చాలా రూడ్గా మాట్లాడుతున్నాడంట, బట్ నీకు ఓకేనా, నిజం చెప్పు, నీకు వచ్చేసి మా అన్న మీద ఫీలింగ్స్ ఉండేవి కదా ఇంతకు ముందు, సో ఇప్పుడు లేవా, మా అన్న నువ్వు లవ్ చేయట్లేదా అనేసి ఆ అమ్మాయి అడుగుంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, అదంతా అప్పుడు, బట్ ఇప్పుడు అంతే ఏమీ లేదు, తను వచ్చేసి నేను ఐడల్ అవుతాడు అనుకోన్నాను బట్ అవ్వలేదు కదా అంటే, అవును బట్ వాడు ఇప్పుడు డాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పు ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక టిన్హాన్ వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళ హస్బెండ్ తోటి, ఈ మధ్యలో మా డాడీ చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు, లింజున్ డేట్ చేసే అమ్మాయికి మా డాడీకి ఏదో సంబంధం ఉండుంటుంది, లేకపోతే వాడు వచ్చేసి ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే ఆయన వచ్చేసి ఏదోలాగా రియాక్ట్ అవ్వాలి కదా, రియాక్ట్ ఎందుకు అవ్వలేదు అనేసి టిన్హాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీకి చెప్తా ఉంటుంది వాళ్ళ హస్బెండ్కి. ఇప్పుడైతే కనుక మనకి జీసుని చూపిస్తూ ఉంటారు. జీసు అనమాట డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేసరికి లోపల హీరోయిన్ వచ్చారనమాట. దూరం నుంచి అదంతా చూసి, వావ్ నువ్వు చాలా బాగా చేసావు తెలుసా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి జీసు కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి, సో నేను వచ్చేసి కొత్త దాంట్లో ఆడిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనేసి తను చెప్తా ఉంటే, ఓ మై గాడ్ అవుడా అనేసి వెంటనే హక్ చేసుకుంటుంది అనమాట. హక్ చేసుకుని సారీ కొంచెం తెలియకుండా హక్ చేసుకున్నాను అనేసి అంటే, దానికి జీసు కూడా నన్ను హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చేసి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అంటే, ఈ లోపల హీరోయిన్ గుర్తొచ్చి ఉంటుంది మన హీరో అనమాట, నీ లైఫ్లో వేరే అబ్బాయి ఉండకూడదు అనేసి. సో ఆ మాటలు గుర్తొచ్చుకుని వెంటనే దూరం పెట్టేసరికి తను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అంటే, ఇంక హీరోయిన్ అంటది నేనేం చేస్తున్నాను, నేనేమి చేయట్లేదు కదా అంటే, లేదు మీరు వచ్చేసి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఒకటి అనేసి అంటా ఉంటే, సరే అది టైం అవుతుంది, నేను ఒక పర్సన్ కలవాలంటే ఎవరు సైకో అని చెప్తారు కదా, తన్నైనా కలవడానికి వెళ్తున్నారు అనేసి జీసు అంటా ఉంటాడు. అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక హీరో అనమాట ఒక ప్రాజెక్ట్ విషయం గురించి మాట్లాడడం కోసం వెళ్తాకి లాయర్ని పిలుచుంటాడు. లాయర్ కూడా అదేంట్రా ఈరోజు నీకు డేట్ ఉంది కదా అంటే, అయితేనే మన ముగ్గురం కలిసి డిన్నర్ చేద్దాం వెళ్ళి ఆ డీల్ అయిపోయాక అనేసి హీరో అంటా అనమాట. వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడితే లిఫ్ట్లోకి వెళ్ళుంటాడు. అలా లిఫ్ట్లో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు, ఎందుకు నువ్వు డేట్ చేసే అమ్మాయిలో నీకు నచ్చిన క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఎక్కడ రా ఎప్పుడు చూసినా ఓల్డ్ ఫ్యాషన్గా రెడీ అవుతుంది, ఎప్పుడు చూసినా అప్పలమ్మలా ఉంటుంది ఇక్కడ అనేసి మన హీరో చాలానే చెప్పుంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్ అవుతూ ఉంటాడు. లిఫ్ట్లో నుంచి అందరూ వెళ్ళిపోయాక చూస్తే హీరోయిన్ అనమాట అదే లిఫ్ట్లో ఉండే మాటలన్నీ మన హీరోయిన్ విని ఉంటుంది. ఏంటి నేను ఓల్డ్ ఫ్యాషనా, నేను చాలా బోరింగ్గా, అంతేకాదు నాకు ఫ్యాషనే తెలియదా, ఉండు నా ప్రతాపం నీకు చూపిస్తా అనేసి హీరోయిన్ అనమాట వెళ్ళి వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి హ్యుంజున్కి ఒక పెద్దది షాపింగ్ మాల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఉంటుంది, మోడలింగ్కి సంబంధించిన డ్రెస్సెస్ అమ్ముతుంది అనమాట తను. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఓ మై గాడ్ నా ఫ్రెండ్ వచ్చింది నీకేం కావాలి అని, కానీ నాకు ఒక మంచి సెక్సీ డ్రెస్ కావాలి అంటే, ఓ అవునా అటువంటి మన దగ్గర బోల్డ్ ఉంటాయి, ఇంకో ఇది మంచి సెక్సీగా కనిపిస్తాను ఇది ట్రై చేయనేసి ఒక డ్రెస్ ఇచ్చి ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట డ్రెస్ వేసుకోవడం కోసమని వెళ్ళి ఉంటుంది. ఈ లోపల హీరో అనమాట వాళ్ళ ఫ్రెండ్తో చెప్తా ఉంటాడు, ఫస్ట్లో నేను తను కలిసినప్పుడు తింతో 6 నెలలు ఎలా వేగుతాను అనుకున్నాను, బట్ తను వచ్చేసి చాలా మంచిది తెలుసా కట అనేసి హీరోయిన్ గురించి చాలా విషయాలు చెప్తా ఉంటాడు. అలా చెప్పనమాట, తను ఎప్పుడు చూసినా ఏదో ఒక వస్తువు మర్చిపోద్దురా బాబు, ఆ వస్తువులు నేనే మళ్ళీ తీసుకోవాలంటే, సరే అయితే ఉంటే లేట్ అవుతుంది నేను వెళ్ళిపోతా తను మళ్ళీ కలుస్తాను అనేసి లాయర్ లెగిస్తుంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది అనమాట మంచి డ్రెస్ వేసుకొని. లాయర్ అనమాట హీరోయిన్ అలా చూసి అక్కడే కూర్చుండిపోయి ఉంటాడు అనమాట. హీరో అనమాట ఈడేంటి అలా చూస్తున్నాడు అనేసి మన హీరో కూడా పక్క తిరిగి చూస్తారు, ఇక పక్కన హీరోయిన్ ఉంటుంది. ఏంటి తినేంటి ఇలా రెడీ అవ్వింది అనేసి మళ్ళీ రెండోసారి చూస్తుంటాడు. హీరోయిన్ అనమాట అక్కడికి వచ్చేసరికి హీరో అయితే కానీ హీరోయిన్ మాకు షాకింగ్గా చూస్తే ఏంటి డ్రెస్ అనేసి అడుగుతూ ఉంటే, ఇదే కదా ఫ్యాషన్ అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇంకా హీరో అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందని చూసేచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.